నెహమ్యాను దేవుడు ఒక నాయకునిగా పంపించాడు. ఆయన నాయకత్వంలో తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు మంచి నాయకుల మీద ఆధారపడతాడు. దేవుని సహాయంతో 52 రోజుల్లో నెహమ్యా యెరూషలేము ప్రాకారములు పునర్నిర్మించాడు. పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా, భవనాలు ఎంత శిథిలావస్థలో ఉన్నా, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు తన కార్యములు తిరిగి మొదలు పెడతాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లైనా పునర్నిర్మించవచ్చు. నెహమ్యా యెరూషలేమును బాగు చేయాలని చూసినప్పుడు దాని పొరుగు వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను, ధిక్కారాన్ని ఎదుర్కొన్నాడు. దేవుని పని ఏది శత్రువుల యొక్క అవరోధాలు లేకుండా జరగదు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సంబంధులతోనూ పోరాడుచున్నాము. శత్రువు మన మీద దాడి చేస్తాడని మనం ఊహించగలిగి సిద్ధపడాలే కానీ శత్రువును చూసి ఆశ్చర్యపోతూ బెంబేలెత్తకూడదు. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని మనము శత్రువును ఎదుర్కొనాలి. నెహమ్యా యొక్క ప్రయాసలు, శ్రమలు, శత్రువుల దాడులు అవన్నీ ఆయనను నిరాశపరిచి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క హస్తము వాటన్నిటికంటే పైగా ఉండి ఆయనను నడిపించింది.